సినిమా హిట్ అయితే ఆఫర్స్ ఎక్కువగా వచ్చేది హీరోలకే. అయితే ప్రెజెంట్ ఇండస్ట్రీలో ఓ ఇద్దరు హీరోయిన్స్ మాత్రం హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస ఛాన్స్‌లు అందుకుంటున్నారు. మరి కలిసొచ్చిన కాలంలో అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటున్న ఆ ఇద్దరు హీరోయిన్లెవరు? కయాదు లోహర్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమాతో సౌత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. రీసెంట్ టైమ్స్ లో సౌత్ స్క్రీన్ పై మంచి బజ్ తెచ్చుకుంది కూడా ఈ నేపాలీ బ్యూటీనే. ఫంకీ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది కయాదు లోహర్. ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రజెంట్ అదిరిపోయే ఆఫర్లు అందుకుంటోంది. తెలుగులో 'నాని ప్యారడైజ్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కయాదు కోలీవుడ్ లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ సూపర్ ఫామ్ చూపిస్తోంది. డ్రాగన్ సినిమాతో కోలీవుడ్ డెబ్యూ ఇచ్చిన కయాదు లోహర్ ప్రజెంట్ అక్కడ వరుస అవకాశాలు పట్టేస్తోంది. కోలీవుడ్ స్టార్ సూర్యతో హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ప్రెస్టీజియస్ సినిమాలోనూ కయాదు లోహరే హీరోయిన్. అంతేకాదు అజిత్ కుమార్ 64వ సినిమాగా అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించే 'గుడ్ బ్యాడ్ అగ్లీ 2' ప్రాజెక్టు విషయంలో కూడా కయాదు లోహర్ పేరే వినిపిస్తోంది. గతంలో శ్రీలీల నటిస్తుందని వార్తలొచ్చినా మేకర్స్ మాత్రం కయాదునే తీసుకోవాలని డిసైడ్ అయినట్లుగా న్యూస్ వినిపిస్తోంది. కయాదు లోహర్తో పాటు కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా కోలీవుడ్లో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తోన్న 'ధర్మన్' సినిమాలో రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మేకర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. యష్ టాక్సిక్ సినిమాలో మెలీసా రోల్ ప్లే చేసిన రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'డ్రాగన్' సినిమాలోనూ నటిస్తోంది. మొత్తంగా వీరిద్దరూ ప్రెస్టీజియస్ సినిమాల్లో ఆఫర్స్ పట్టేస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ అనిపించుకుంటున్నారు.